ఆర్డి రికరింగ్ డిపాజిట్. ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో ఇంకో మంచి స్కీము. ఆల్రెడీ నిన్న ప్రీవియస్ వీడియోలో పోస్ట్ ఆఫీస్లో ఒక మంచి స్కీమ్ అయినటువంటి కేవీపీ కిసాన్ వికాస్ పత్ర గురించి కంప్లీట్ వీడియో చేసిన. సో నేను ఆ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే కిసాన్ వికాస్ పత్ర యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత అండ్ ఎవరు ఓపెన్ చేయొచ్చు, అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి, సో మీకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అండ్ ఎలా క్లోజ్ చేసుకోవాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో చెప్పిన. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో ఇంకో మంచి స్కీమ్ అయినటువంటి రికరింగ్ డిపాజిట్ ఆర్డి మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా మంది మెజారిటీ పీపుల్కి ఇది ఐడియానే ఉంటుంది, ఎందుకంటే చాలా మంది ఈ స్కీమ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఎవరైతే జాయిన్ అయ్యేవారో వాళ్ళు కూడా చూడండి. సో ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఆర్డి రికరింగ్ డిపాజిట్ ఫస్ట్ వచ్చేసి నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఈ వీడియో మధ్యలో కానీ వీడియో చివరిలో కానీ. ఫస్ట్ అయితే దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్స్, ఎవరు ఓపెన్ చేయాలి అండ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఇంకా దీనికి సంబంధించినంతా చెప్పిన తర్వాత లాస్ట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఎంత కడితే ఎంత వస్తుందని. సో ఫస్ట్ అయితే ఫస్ట్ దీని ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉందంటే ఆర్డి యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ 6.7 పర్ యానం, అంటే సంవత్సరానికి 6.7 ఉంది. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవ్వచ్చు, స్లైడ్కి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31కి ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి, సో ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత ఏమన్నా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడైతే ప్రెసెంట్ 6.7 పర్ యానం ఉంది ఇంట్రెస్ట్ రేట్స్. అండ్ దీన్ని ఎంత పెట్టి ఓపెన్ చేయాలంటే మినిమం ఓపెన్ చేయడానికి ఎంత అంటే 100 రూపాయలు పెట్టి ఓపెన్ చేయొచ్చు. అండ్ మాక్సిమం అనేది నో లిమిట్, ఎంతవరకైనా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సో ఒక పర్సన్ ఎన్ని ఆర్డి అకౌంట్లు అయినా ఓపెన్ చేసుకోవచ్చు, ఎంతైనా కట్టుకోవచ్చు అమౌంట్, నో లిమిట్ దానికి. అండ్ వచ్చేసి ఎవరు ఓపెన్ చేయాలి అకౌంట్ని, ఎవరు ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే అతను ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ సింగిల్గా అయినా ఓపెన్ చేయొచ్చు. అండ్ జాయింట్ అకౌంట్ అంటే జాయింట్ ఏబిసి ముగ్గురు కూడా ఉండొచ్చు, జాయింట్ ఏ, జాయింట్ బి, జాయింట్ సి ముగ్గురు అయినా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మైనర్ కూడా ఓపెన్ చేయొచ్చు. మైనర్ అంటే ఆ మైనర్కి ఎలా ఓపెన్ చేయాలంటే గార్డియన్ పెట్టి ఓపెన్ చేయాలి, వితౌట్ గార్డియన్ ఓపెన్ చేయకూడదు, గార్డియన్ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి అదే మైనర్ కనుక 18 సంవత్సరాలు అటెండ్ అయితే 18 సంవత్సరాలు వస్తే తను ఒక ఫ్రెష్ కేవైసీ ఫామ్ సబ్మిట్ చేసుకొని అడల్ట్ అకౌంట్గా మార్చుకోవచ్చు, ఈ ఆప్షన్ ఉంది దీంట్లో. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక విషయం ఏంటిదంటే మీరు ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీది ఒక 3 ఫోటోలు అండ్ ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, ఒక పాన్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్తే వాళ్ళకి ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మీద సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్ పెట్టిస్తే వాళ్ళు మీరు డినామినేషన్ ఎంత కట్టుకోవాలనుకున్నారు, 1000 రూపాయలు కట్టుకోవాలనుకుంటున్నారు, 2000 కట్టుకోవాలనుకుంటున్నారు, 3000 కట్టుకోవాలనుకున్నారు, 4000 కట్టుకోవాలనుకున్నా, లేకపోతే 100 రూపాయలు కట్టుకోవాలనుకుంటున్నారా, 200 కట్టుకోవాలనుకున్నా, 500, మీ ఇష్టం, మీరు ఎంతైనా కట్టుకోవాలి. బట్ ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లాగా ఇప్పుడు మీరు ఈ నెలలో 1000 రూపాయలు వేసారు, వచ్చే నెలలో 2000 వేద్దాం, ఆ వచ్చే నెలలో 5000 వేద్దాం, అట్లా ఉండదు. మీరు ఫస్ట్ ఎంత అకౌంట్ పెట్టి ఓపెన్ చేస్తారు, ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేశారు అనుకోండి, ఆ 1000 రూపాయలే త్రూ అవుట్ కట్టుకుంటూ పోవాలి. సో ఎన్ని సంవత్సరాలు కట్టాలంటే 5 సంవత్సరాలు. దీనికి టెన్యూర్ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్ కాకుండా మీరు 5 ఇయర్స్ ఖచ్చితంగా కడితేనే మీకు మెచ్యూరిటీ వస్తుంది. అట్లా కాదు మధ్యలోనే ఆపేస్తే అదేంటిదంటే మీరు మళ్ళీ దాన్ని అంటే తీసుకోవాలి, మధ్యలో ఆపేసి తీసుకోవాలనుకుంటే 3 ఇయర్స్ కంపల్సరీగా ఆగాలి. 3 ఇయర్స్ కానీ తీసుకోవడానికి రూల్ లేదు. గుర్తుపెట్టుకోండి, మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు. అండ్ మీరు 3 సంవత్సరాలు కంటిన్యూస్ కట్టాలి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే. సరే కంటిన్యూస్ కట్టకపోయినా మధ్యలో ఆపేసిన, ఇప్పుడు 2 సంవత్సరాలు కట్టారు ఆపేశారు, బట్ అదేంటంటే 3 ఇయర్స్ నిండితేనే మీరు అకౌంట్ క్లోజ్ చేస్తారు. 3 ఇయర్స్ నిండితేనే క్లోజ్ చేయడానికి ఉండదు, మధ్యలో చేయడానికి ఉండదు. అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు 5 సంవత్సరాలు మీరు కట్టారు, 1000 చొప్పున 5 సంవత్సరాలు కట్టారు, నెలకి 1000 చొప్పున 5 సంవత్సరాలు కట్టారు, అంటే నెలకు 1000 అంటే సంవత్సరానికి ఎంత 12,000. అదే మన 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది, 60,000. సో 60,000 అయిపోయింది, 60,000 కట్టారనుకోండి. సో మీరు కనుక ఈ మెచ్యూరిటీ డేట్ కన్నా 1 డే బిఫోర్ అంటే ఒక్క రోజు ముందు క్లోజ్ చేసినా మీకు ఏంటిదంటే మీకు 6.7 ఇంట్రెస్ట్ అనేది రాదు. సో ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అయినటువంటి ఎంత అయితే ఉందో పిఓఎస్బికి ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉందో అంతే వచ్చింది. సో ఫుల్ ఇంట్రెస్ట్ అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. మెచ్యూరిటీ పీరియడ్కి
ఒక్క రోజు ముందు మీరు క్లోజ్ చేసిన ఫుల్ ఇంట్రెస్ట్ రేట్స్ రాదు. ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చిందంటే పిఓఎస్పి, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ని దీనికి అప్లికబుల్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ అకౌంట్ వచ్చేసి ఒక నెలలో 1 నుంచి 15 మధ్యలోనే ఓపెన్ చేయొచ్చు, లేకపోతే 16 నుంచి 30 లోపు మధ్యలో అయినా ఓపెన్ చేయొచ్చు. ఈ ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి లోన్ ఫెసిలిటీ. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఆర్డీ అకౌంట్ని ఒక 2,000 పెట్టి ఓపెన్ చేశాను అనుకోండి. ఓపెన్ చేస్తే నేను సంవత్సరం కంటిన్యూస్గా అంటే ఒక 12 నెలలు అంటే ఒక సంవత్సరం కంటిన్యూస్ కట్టే నెల తప్పకుండా. సో ఒక సంవత్సరం నిండింది. సంవత్సరం నిండిన తర్వాత నేను నాకు లోన్ అప్లై చేస్తే నాకు 50% లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. ఈ ఆప్షన్ అయితే ఈ స్కీమ్ లో ఉంది. సో మళ్ళీ లోన్ కూడా రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది, అది కూడా చేయాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఫర్ సపోజ్ ఎక్స్ అనే పర్సన్ ఒక డిపాజిట్ చేసిన ఆర్డి, సో ఎంతో సపోజ్ ఒక 1,000 రూపాయలు 2,000 ఎంతో అమౌంట్ కట్టిండు, ఒక 5 సంవత్సరాలు దగ్గర కట్టిండు. 5 సంవత్సరాలు కట్టిన తర్వాత పొరపాటున చనిపోయింది అనుకోండి. చనిపోతే ఆ వ్యక్తి ఆ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఎవరైతే నామినీ పెడతారో వాళ్ళకి ఆ డబ్బులు అనేవి వెళ్తాయి. అది ఇంకోటి వచ్చేసి అడ్వాన్స్ డిపాజిట్స్. ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ డిపాజిట్స్ అంటే ఏం లేదు. నేను జనవరిలో ఒక అకౌంట్ ఓపెన్ చేసిన, ఆర్డీ అకౌంట్ ఒక 3,000 బట్టి ఓపెన్ చేసిన. 3,000 బట్టి ఓపెన్ చేస్తే నేను నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఒక సంవత్సరం పాటు కానీ ఒక 6 నెలలు కానీ నేను ముందే కట్టుకున్నా, ఒకేసారి మొత్తం నెల కట్టకుండా అన్ని నెలలకు సంబంధించి ఒక ఫిబ్రవరి నెలలోనే కట్టాను అనుకోండి. నాకు ఎంతో కొంత రెబిట్ అనేది ఇస్తారు. రెబిట్ అంటే ఏం లేదు, మీరు కట్టే దాంట్లో కొంచెం అమౌంట్ తగ్గిస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సంవత్సరం కట్టుకుని ఇంకొంచెం తగ్గిస్తారు. ఆప్షన్ అయితే ఉంది అది. అండ్ ఇంకోటి వచ్చేసి సో ఎగ్జాంపుల్తో చెప్తా అని చెప్పినాక, సో చూడండి, ఎగ్జాంపుల్తో చెప్తా. ఫర్ సపోజ్ నేను నెలకి నేను ఒక 1,000 రూపాయలు కట్టా అనుకోండి. వేయగానే సరే 5,000 లెక్క కట్టాను. నేను నెలకి 5,000 లెక్క కడితే ఇప్పుడు నెలకి 5,000 అంటే సంవత్సరానికి ఎంత వస్తాయి? 60,000 అవుతాయి సంవత్సరానికి. 60,000 అంటే 5 సంవత్సరాలకి ఎంత అవుతాయి? ఒక్క నిమిషం. సరే ఫర్ సపోజ్ నేను స్క్రీన్ మీద కూడా చూపెడతా చూడండి. నెలకి 5,000 కట్టా అనుకోండి. 5,000 లెక్కన కడితే సంవత్సరానికి 60,000 అవుతాయి. 5 సంవత్సరాలకి ఎంత అవుతాయి అంటే స్క్రీన్ మీద చూడండి, 3 లక్షలు అవుతాయి. 3 లక్షలకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే మనకి 5 సంవత్సరాల తర్వాత 56,830 రూపాయలు. అండ్ మెచ్యూరిటీ అమౌంట్ మీ చేతికి మొత్తం అమౌంట్ ఎంత వచ్చిందంటే 3,56,830 రూపాయలు వచ్చింది. సో మీరు కట్టిన 3 లక్షలకి వాళ్ళు ఇచ్చే అమౌంట్ 56,830 రూపాయలు. అది స్క్రీన్ మీద చూడండి, కావాలంటే చూపెడతా. సో ఇది ఇంట్రెస్ట్ రేటు అండ్ మీరు కట్టిన అమౌంట్కి వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్. సో ఇదైతే చిన్న పొదుపు లాగా. సో చాలా మంది పల్లెటూరులో ఈ అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటారు. సో చాలా మంచి స్కీమ్ ఇది. ఎందుకంటే ఇది కూడా ఒక సేఫ్ రిటర్న్ లాంటిదే. ఇలా కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు కనుక అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. అండ్ మీరు చెప్పాక ఒక పర్సన్ ఎన్ని అకౌంట్లు అయినా ఓపెన్ చేసుకోవచ్చు. దానికి నో లిమిట్, అదైతే ఉంది ఆప్షన్. అది దీని గురించి. సో అంతే. సో వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.